ఎంఎంసి ఛానల్ వ్యూయర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కృతజ్ఞతలతో నా ధ్యానానుభవాలని అందరితో పంచుకోదలుచుకున్నాను. మరి నా పరిచయం, నా పేరు పోల్శెట్టి ప్రేమకుమార్, మాది చీరాల. మరి చీరాలలో నేను వృత్తిరీత్యా స్టాక్ మార్కెట్లో షేర్ కన్సల్టెంట్గా గత 35 సంవత్సరాల నుంచి ఉన్నాను. మరి ఈ స్టాక్ మార్కెట్ అంటేనే అప్ అండ్ డౌన్స్ తోటి, ఒడిదుడుకులతోటి ఉండే మార్కెట్. నా వ్యాపార స్వభావరీత్యా అలాంటి వ్యాపారంలో ఉన్న నేను ఈ ధ్యానంలోకి రావటం అనేది ఒక మంచి మార్పు. ధ్యానంలోకి నేను 2007 సంవత్సరంలో ధ్యానంలోకి రావటం జరిగింది. నాకు ధ్యాన గురువు నా భార్య సీతారాణి. మరి న్యూ ఏజ్ పిరమిడ్ మాస్టర్ వంశీ గారి క్లాసు మన టీవీలో చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ క్లాస్కి వెళ్ళటం. ఆ క్లాస్కి వెళ్ళి ధ్యానం చేసిన తర్వాత తనకి కొద్ది రోజులుగా తను బాధపడుతున్న చెయ్యి నొప్పి నుంచి రిలీఫ్ పొందటం, ఆ విషయం నాతో షేర్ చేసుకోవటం జరిగింది. తను స్వభావరీత్యా ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఇష్టపడదు, అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడదు. సో దానికి సొల్యూషన్ ఏంటా అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. మరి ధ్యాన మార్గంలో ఒక క్లాస్కి వెళ్తేనే తను ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్న చెయ్యి నొప్పి తగ్గింది అనగానే ఒక రకంగా అది ఒక ఆశ కలిగి ఈ ధ్యానాన్ని నేను కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. తర్వాత ఒక ధ్యానంలోకి గురించి సరిగా పూర్తిగా తెలియకుండానే ఒక 10 రోజుల్లోనే ధ్యాన మార్గంలోకి వచ్చిన 10 రోజుల్లోనే పిరమిడ్ కట్టే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మరి పిరమిడ్ కట్టే నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం వాస్తవంగా ఆ పిరమిడ్ శక్తి గురించి కానీ, ధ్యాన శక్తి గురించి కానీ నాకు తెలియకుండానే మా ఇంట్లో ఇంటి ముందు ఖాళీ స్థలం ఉండటం, అది నైరుతి భాగం అవటం, వచ్చిన వాళ్ళందరూ కూడా నైరుతిలో ఎత్తులేదు అని చెప్పిన అంటాం. సో దాంతో ఈ పిరమిడ్ కట్టండి అని చెప్పినని చీరాలలో ధ్యానాన్ని బాగా పాపులర్ చేసినటువంటి అచ్యుత్ శ్రీనివాస్ గారు మా ఇంటికి వచ్చి ఈ సజెషన్ ఇచ్చినప్పుడు వాస్తవంగా ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి ఏమీ తెలియకుండానే మరి నైరుతిలో ఎత్తుంటానికి అవకాశం ఉంటుంది, వాస్తుపరంగా ఏ రకమైన దోషాలు లేకుండా ఉంటుంది అనే ఆలోచనతోటే ఈ పిరమిడ్ నిర్మించడం కూడా జరిగింది. పిరమిడ్ ఓపెనింగ్కి జక్కా రాఘవరావు గారు విజయవాడ నుంచి వచ్చి 2007లో దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అలాగే గురువుగారు చీరాల వచ్చినప్పుడు పిరమిడ్ ఇట్లా 10 రోజుల్లో స్టార్ట్ చేసామని చెప్పి, ధ్యానంలోకి వచ్చిన 10 రోజుల్లోనే స్టార్ట్ చేసామని చెప్పినప్పుడు ఆయన అభినందించి మాతృశ్రీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పిన నామకరణం చేయటం జరిగింది. మరి మాకు మా తాతగారి టైం నుంచి కూడా జిల్లలమూడి అమ్మవారితోటి మంచి సాన్నిహిత్యం ఉండటం, అక్కడికి ప్రతి కార్యక్రమానికి మేము వెళ్ళటం జరిగింది. మరి ఈ విషయాలని నేను పత్రిజీతోటి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడి పత్రిజీ గారు జిల్లలమూడి వెళ్ళిన అనుభవాలను కూడా మాతోటి షేర్ చేసుకొని ఇది మాతృశ్రీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అనే నామకరణం చేయటం జరిగింది. మరి చీరాలలో 32-33 పిరమిడ్లు ఉన్నా కూడా గ్రౌండ్ పిరమిడ్స్ ఉన్నది ఒక 3-4 మాత్రమే ఉన్నాయి. అందున చీరాలలో మొట్టమొదటి పిరమిడ్ మా ఇంట్లోదే అవ్వటం అది చాలా సంతోషించదగ్గ విషయం. మరి జనరల్గా ఏంటంటే ఎవరైనా సెకండ్ ఫ్లోర్లో పైన కట్టుకుంటూ ఉంటారు. సో ఇళ్లలో నుంచి వాళ్ళ వర్క్ చేసుకోవడానికే ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ మాకు అవకాశం ఉండటం వలన, బయట ఖాళీ ప్లేస్ ఉండటం వలన చుట్టుపక్కల ప్రజలు కూడా, మా కాలనీలో వాళ్ళు అందరూ మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి వాళ్ళు ధ్యానం చేసుకొని వెళ్ళటానికి ఉపకరిస్తుంది అని చెప్పిన మాట ఇక్కడ లోకల్ పిరమిడ్ మాస్టర్ గారు చెప్పినందువల్ల నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో కూడా నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. మరి స్వభావరీత్యా కూడా గత 33 సంవత్సరాల నుంచి నేను రోటరీ క్లబ్ ఆఫ్ చీరాలలో చాలా యాక్టివ్గా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండటము, రోటరీలో వివిధ పదవులు నిర్వహించి
సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం జరిగింది. సో ఇది కూడా మరి గురువుగారు చెప్పినట్లు 10 మందికి ఉపయోగపడుతుంది, ఇది కూడా ఒక సేవా కార్యక్రమంగానే భావించి ఎమ్మటే దీన్ని యాక్సెప్ట్ చేయటం జరిగింది. కానీ ఈ మార్గంలోకి రావటం వల్ల ఎంతో ఉన్నతిని పొందాను. ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత ఒక్కసారి నా జీవితాన్ని నేను చూసుకుంటే మరి అంతకుముందు ఏదో ఒక వెలితి ఉండేది. దానికి మన వెతుకులాటకి సమాధానం దొరక్క ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళటం, ఒకవేళ ఏదైనా ఊరు వెళ్తే పొరపాటున మర్చిపోతే బాబా గుడికి వెళ్ళకపోతే అదేమి తప్పు ఏమవుతుందో అనే భయం, ఇలాంటి నాలెడ్జ్ లేకుండా విచిత్రమైన ధోరణిగా ఉండేది. సో ఏది నిజం ఏది దైవం గురించిన కరెక్టు ఆలోచన లేకుండా ఉన్నది పరిస్థితి. మరి దీంట్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా మరి ఎంతోమంది, మాకు హౌస్ కూడా విశాలంగా ఉండటము, అవకాశం ఉండటం వల్ల మరి చీరాల ఇది ధ్యానం మాస్టారు శ్రీనివాస్ గారు మాస్టర్స్ అందరినీ మా ఇంటికి తీసుకొని రావటం, వాళ్ళు మా ఇంట్లో స్టే చేయటం, వాళ్ళతోటి సత్సంగం వలన బోలెడంత ధ్యానానికి సంబంధించిన విషయాలని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఈ సాంగత్యం అనేది చాలా ఉపయోగపడింది. మరి అలాగే ఇంట్లోనే పిరమిడ్ కట్టుకోవటం వల్ల, రెగ్యులర్గా ధ్యానం చేసుకోవటం వల్ల ధ్యానం గురించిన గొప్పతనం కూడా తెలిసింది. మరి స్టార్టింగ్లో ధ్యానం చేస్తే ఇంకా విగ్రహారాధన చేయకపోయినా పర్వాలేదు అని అంటారేంటి, ఇలాంటివన్నీ మనం చిన్నప్పటి నుంచి కూడా విగ్రహారాధనలోనే ఉండేవాళ్ళం కాబట్టి మన బ్రాటప్ అంతా పెద్దవాళ్ళ నుంచి అలా వచ్చింది కాబట్టి అదేంటని కొన్ని విషయాలు తెలియక నచ్చేవి కాదు. సరే అయినా కూడా ధ్యానం మంచిది అనే ఉద్దేశంతో తెలుస్తూ ఉంటే చేస్తూ ఉంటే మన ప్రశ్నలకు సమాధానం మనకే వస్తాయని చెప్పినని గురువుగారు చెప్పిన క్యాసెట్స్లో వాటిల్లో విని సాధనని పెంచుకోవటం, ఆ సాధన పెంచుకోవటం ద్వారా మరి కొన్నాళ్ళకి ఒక 6 నెలలు రెగ్యులర్గా ధ్యానం చేసిన తర్వాత నాకే సమాధానం దొరికింది. మరి ధ్యాని అనేవాడు అందరిలో దైవాన్ని చూస్తాడు. మరి పూజ మార్గంలో ఉన్నవాళ్ళు ఓన్లీ విగ్రహంలో మాత్రమే దేవుణ్ణి చూస్తారు. విగ్రహంలో దేవుణ్ణి చూడటం కంటే అందరిలో దైవాన్ని చూడటమే నిజమైన ఆధ్యాత్మికత అనేది నాలో నుంచి నాకు వచ్చిన సమాధానం. ఆ తర్వాత నా సందేహాలన్నీ పటాపంచలు అయిపోయినాయి. దేనిని గుడికి వెళ్ళటాన్ని వ్యతిరేకించేదేమీ లేదు, అట్లని గుడికి వెళ్ళకపోతే ఏదో జరిగిపోతుందనేది లేదు. సో అలాగే మరి సార్ చెప్పిన ధ్యానం మ్యూజిక్ తోటి మంచి వీటితోటి మనం క్యాసెట్స్ మనకు నచ్చిన పాటలతోటి ధ్యానాన్ని ప్రతినిత్యం మనం చేసుకోవటం వల్ల ఎంతో మానసిక వికాసం కలుగుతుందనే పాయింట్ కూడా నాకు బాగా కనెక్ట్ అయింది. అప్పటి నుంచి అంటే 2007 నుంచి సుమారు 12 సంవత్సరాలుగా ప్రతినిత్యం ధ్యానం చేయటము, ధ్యానం చేయించటము చేస్తున్నాను. మరి మనకి ప్రాపంచిక బాధ్యతలు ఉంటాయి కాబట్టి నా వ్యాపారం నేను చేసుకుంటూనే ధ్యానాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకొని మరి నా వ్యాపారం గురించి నేను నలుగురికి ఎలా ప్రమోట్ చేసుకుంటానో నాకు తెలిసిన ధ్యానంలో ఉన్న మంచితనాన్ని కూడా నలుగురికి చెప్తాము. మరి అలాగే రోటరీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. సో నాకు మొట్టమొదటిసారిగా వచ్చిన ఆలోచన ఏంటంటే రోటరీ అనేది ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థ, సేవా సంస్థ. అంతర్జాతీయంగా 110 సంవత్సరాల క్రితం అమెరికాలో స్టార్ట్ చేసిన రోటరీలో కొన్ని వేల క్లబ్బులు, లక్షల రొటేరియన్స్ ఉన్నారు. సో వీళ్ళ ద్వారా కూడా ధ్యాన ప్రచారాన్ని చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం చీరాల చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో మాకు రోటరీ క్లబ్లో ప్రతి నెల ఒకసారి స్పీకర్ మీటింగ్ ఉంటుంది. అలా బాపట్ల, తెనాలి, పొన్నూరు, వేటపాలెం ఈ గ్రామాలన్నింటిలో ఒక స్పీకర్ మీటింగ్ని ఏర్పాటు చేసి ధ్యానం విశిష్టత గురించి ధ్యానం క్లాసులు చేయటం జరిగింది. 2007, 2008 2 సంవత్సరాల్లోనే దాదాపుగా చుట్టుపక్కల వాళ్ళల్లో రోటరీ క్లబ్ ద్వారా ప్రమోట్ చేశాము. మరి ఒక చోట మనము ఒక ధ్యాన బీజం వేసామంటే అక్కడ ఏ ఒక్కళ్ళు దాన్ని సీరియస్గా తీసుకున్నా అక్కడి నుంచి వేల మందికి, లక్షల మందికి చేరుతుందన్నమాట. సో సహజంగా ఏమనుకుంటారంటే మనం ఇప్పుడు చెప్పినా ఎవరు వస్తారులే ఏంటి అని అనుకుంటారు, అది అజ్ఞానం. సో మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అవే వస్తాయి. రిజల్ట్స్ కోసంగా చెప్పటం కాకుండా మనం నమ్మిన దాన్ని 10 మందికి మనం అందిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అది ఆ ప్రకృతి దాన్ని ఎలా విస్తరించాలనేది చూసుకుంటుంది. మరి దీనిలో భాగంగానే ఎన్నో అనుభవాలు అన్నమాట.
ఒక సంకల్ప శక్తి గురించి కానీ వచ్చిన ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లోనే శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం జరిగింది. శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం జరిగేటప్పుడు చాలా సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అల్లర్లు, పరిస్థితులు అస్సలు బాగలేదు. ఒక చోట నుంచి ఒక చోటకి జనం వెళ్ళే పరిస్థితి లేదు. మరి ఎలా జరుగుతుంది ఇది అనే సందేహం. మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారితో ఉన్న సాన్నిహిత్యంతో వారికి ఫోన్ చేసి, సార్ ఏంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలా జరుగుతుంది అని చెప్పినంటే, మాకు ఆ అనుభవం అంతా మేము దాటేసాము, కొంత కాలమే నీకు సమాధానం చెప్తుంది, గురువుగారి సంకల్ప శక్తి అద్భుతం, ఆ టయానికి అన్నీ సమకూరుతాయి అని చెప్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఈ రాజకీయంగా కానీ ఎక్కడున్న పరిస్థితులు కానీ ఏమాత్రం అనుకూలించని తరుణంలో ధ్యాన మహాచక్రాలు ఆ టయానికి శ్రీకృష్ణ కమిషన్ వేయటం, అల్లర్లన్నీ సద్దుమణగటం, ధ్యాన మహాచక్రాలు అద్భుతంగా జరగటం జరిగింది. దాంతో నాకు నా సందేహాలన్నీ కూడా పటాపంచలైనవి. గురువుగారు మనతోటి నడుస్తున్న మన సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. మరి ఆయన సాంగత్యంలో మనం ఉండటమే చాలా అదృష్టవంతులు అనే సంగతి అర్థమైంది. మనకి ఈ మామూలు చర్మచక్షువులతోటి మనకి అర్థం కాని విషయాలు ప్రాక్టికల్గా వారి సాంగత్యంలో ఎన్నో అర్థమైనవి. మరి అదొక మంచి అనుభవం. మరి అలాగే ధ్యాన మహాచక్రాలప్పుడు నాకు ఉన్న సాన్నిహిత్యం ఎక్కువ రోటరీ క్లబ్ తోటి కాబట్టి, అది పెద్ద అంతర్జాతీయ సంస్థ కాబట్టి, గురువు గారిని రోటరీ కాన్ఫరెన్స్లో పత్రిజీ గారి చేత ఒక స్పీచ్ ఇప్పిస్తే ఇంటర్నేషనల్గా ధ్యానం ప్రచారానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచన ఒకరోజు రోటరీ క్లబ్లో ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కలిగింది. విజన్ కూడా చిరాల రోటరీ క్లబ్లో 6 సంవత్సరాల పాటు ఎడతెరిపి లేకుండా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ధ్యానం క్లాసులు అద్భుతంగా జరిగినాయి. మరి ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఒకరోజు నాకు విజన్ వచ్చింది. గురువుగారు రోటరీలో ధ్యానం గురించి రోటరీ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం హైదరాబాద్లో కాన్ఫరెన్స్ జరుగుతుంది అనమాట. 100 రోటరీ క్లబ్లో ప్రతినిధులందరూ అక్కడికి వస్తారు. వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ గురువుగారు మాట్లాడుతున్నట్టుగా నాకు విజన్ వచ్చిందనమాట. విజన్ వస్తే ఏంటి ఇలా వచ్చింది, మనం చెబితే రోటరీ క్లబ్ వాళ్ళకి ఆ విలువ తెలియదు కదా, గురువుగారిని వాళ్ళు ఎందుకు పిలుస్తారు అని చెప్పినాను. అన్నది సరే, ఎందుకు ఈ విజన్ వచ్చిందో దీన్ని గట్టిగా ప్రయత్నం చేద్దాము అని చెప్పినని మరి నేను నందా గారికి ఫోన్ చేస్తే, నందా గారు హైదరాబాదు వెళ్ళి మధుమోహన్ గారితో మాట్లాడి, మాకు రోటరీ గవర్నర్ అప్పట్లో సి సురేష్ అని చెప్పినని ఫేమస్ చార్టెడ్ అకౌంటెంట్ అనమాట హైదరాబాద్లో. మరి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ముందు వాళ్ళకి ధ్యానం గురించి తెలియాలి కాబట్టి ధ్యాన మహాచక్రాలకి మా రోటరీ గవర్నర్ గారిని పిలుద్దామని చెప్పినని ఇక్కడ హైదరాబాద్లో మధుమోహన్ గారిని తీసుకొని వారింటికి వెళ్ళటం జరిగింది. పిలవటానికి వెళ్తే చాలా ఆశ్చర్యచకితంగా ఆయన్ని పిలవటానికి వెళ్తే ఆయన ఫస్ట్ మాటే అన్నది, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో పత్రిజీ గురించి విన్నాను, ఎప్పటి నుంచో మేము ఎదురు చూస్తున్నాము, మరి మాకు అవకాశం ఇవ్వండి, సార్ చేత మన కాన్ఫరెన్స్ ఓపెన్ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పినని అడగటం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. సో మనం ఒక అడుగు ముందుకేస్తే ప్రకృతి మంచి పని చేయడానికి ఎలా సహకరిస్తుంది అనే దానికి ఇంతకంటే తార్కాణం ఏమీ ఉండదు. మరి ఆ రోజు అప్పటికప్పుడు నేను చాలా ఆనందంతో ఎమ్మటే మధుమోహన్ గారికి చెప్తే ఫోన్ చేసి, సారు తమిళనాడులో ఒక మీటింగ్లో ఉన్నారనమాట, ఎమ్మటే డేట్స్ చూసుకొని రోటరీ కాన్ఫరెన్స్కి గురువుగారు డేట్స్ ఇవ్వటము. మరి ఆ తర్వాత ఇంకా గొప్ప అనుభవం ఏంటంటే, మరి ఆ కాన్ఫరెన్స్ రోజున వెళ్ళి గురువుగారి ఎయిర్పోర్ట్కి వెళ్ళి తోటి రొటేరియన్స్ తోటి సార్ని వెల్కమ్ చేసి హైదరాబాద్ హైటెక్స్ గ్రౌండ్స్లో, హైటెక్ సిటీలో సార్ని తీసుకొచ్చి స్పీచ్ ఇప్పించడం జరిగింది. ఆ రోజు ప్రోగ్రాము చాలా అద్భుతంగా జరిగింది. మరి వాస్తవంగా ఒక అది చిన్న ఆలోచన ఎంత ఫలితాన్ని ఇచ్చింది అనేది నాకు ఒక అద్భుతమైన కళ్ళగట్టినట్టుగా జరిగిన ఉదాహరణ అనమాట. ఆ రోజు ప్రోగ్రాము చాలా అద్భుతంగా జరగటం, గురువుగారు నన్ను అభినందించడం నా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన. మరి అలాగే ఏది కూడా కారణం లేకుండా జరగదంటారు. ఇప్పుడు మరి గురువుగారిని రోటరీకి తీసుకురావటం అనేది నా సంకల్పం, అది మాత్రం నెరవేరింది. దానికోసంగా రోటరీ గవర్నర్ని ధ్యానానికి పిలిస్తే ఆయన ప్రాప్తం లేకపోవటం వల్ల రోడ్స్ బ్లాక్ అయ్యి ఆయన మాత్రం ధ్యానానికి రాలేకపోయారు. సో అల్టిమేట్గా నా సంకల్పం మాత్రం
నెరవేరింది. సో అట్లా మనం ఏదైనా సరే ఒక సత్సంకల్పాన్ని పెట్టుకొని మనం చేస్తే మనం చేయలేని కార్యక్రమం అనేది ఉండదు. అద్భుతమైన విజయాలు సాధించడానికి ఈ ధ్యానం ఎంతగానో తోడ్పడుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రాపంచిక విషయాలకి, సొంత విషయాలకి వస్తే ధ్యానం వల్ల నేను అబ్జర్వ్ చేసింది చక్కటి శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. ఈ రెండు ప్రతి మనిషికి అవసరమైనయే. మరి ఎవరైనా నిద్రలగిస్తే నిద్రపోయేలోపు శారీరక ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసం వెదుకులాడని మనిషి అనేవాడు ఉండడు. ఆ రెండు ఇక్కడ నీ చేతుల్లోనే ఈ ధ్యానం ద్వారా దొరుకుతాయి. ఇంత సులభమైన మార్గాన్ని గురువుగారు అందిస్తే దాన్ని ఇంకా అందుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మరి ప్రాప్తం లేకపోవడం వల్ల లేట్ అవుతుంది. కానీ మనం అందులో లేకుండా ఇది ధ్యాన మార్గంలో ఉండటం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మనకి అవకాశం ఉన్నప్పుడల్లా అన్ని కార్యక్రమాలకి అటెండ్ అవుతూ మరి ఎక్కడికి వెళ్ళినా నా పార్టీలకు కానీ, రిలేటివ్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ మనం కొత్తగా ఏదో చేయటం అనేది నేను చేయను. నేను డే టు డే లైఫ్, దైనందిన చర్యల్లో ధ్యానం కూడా ఒక భాగం. సో చెబుతూ పోతూ ఉంటాను. ఎవరు దాన్ని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ ప్రాప్తాన్ని బట్టి జరుగుతుంది. సో స్పెషల్గా నేను ఎక్కువ దీనికి టైము కేటాయించడం మాత్రం జరగట్లేదు. కానీ నా జీవితంలో భాగాన్ని చేసుకొని అందరికీ నేను ధ్యానం గురించి, ఈవెన్ బస్సులో, ట్రైన్లో నాతో జర్నీ చేసేవాళ్ళు పరిచయం అయినా కూడా వాళ్ళతో నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఎవరు ఎలా కనెక్ట్ అవుతారో తెలియదు. మనకి మంచి అని తెలిసిన దాన్ని నలుగురితో షేర్ చేసుకోవడం అనేది నా నైజం. వేటపాలెంలో మరి మొట్టమొదటిసారి ధ్యానం గురించి ప్రయత్నం చేసినప్పుడు శ్రీనివాస్ గారు, నేను వెళ్ళి వేటపాలెం రోటరీ క్లబ్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒక అవకాశం ఇవ్వండి అంటే, ధ్యానం అంటే ఎవరు వస్తారయ్యా అని చెప్పి అన్నారు. ఏదో ఒక ప్రయత్నం చేద్దామండి, ఒక స్పీకర్ మీటింగ్ పెట్టించండి అని చెప్పినని చరాల శ్రీనివాస్ గారి చేత ధ్యానం గురించి చెప్పడం. ఆ రోజు గట్టిగా 10-12 మంది మాత్రమే వచ్చారు. మరి ఆ రోజు మనకు తెలియదు కదా, దానిలో నుంచే ఒక గ్రేట్ మాస్టర్ నాగలక్ష్మి గారు, ప్రతి నాగలక్ష్మి గారు అనే గ్రేట్ మాస్టర్ డెవలప్ అయ్యి అద్భుతమైన పిరమిడ్ కట్టి గురువుగారిని కూడా వేటపాలెం తీసుకొచ్చి మంచిగా ధ్యాన ప్రచారం చేసి ఎన్నో కార్యక్రమాలు వేటపాలెం అంతా ధ్యానమయం చేయడానికి అదొక అంకురార్పణగా మిగిలింది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళకి నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, మనం ఏం చేయగలమో అని అనుకోవద్దు. మీరు ఏం చేయగలరో అది చెప్పండి, అది విశ్వం చూసుకుంటుంది. మీరు అవకాశం ఉన్నంత వరకు మీరు నలుగురికి చెప్పుకుంటూ పోతే మీరు అనుభవిస్తున్న ఇది ఆనందాన్ని, మంచిని తెలియజేస్తూ ఉంటే అదే వస్తుంది. మరి ఇప్పుడు నేను రోటరీలో కూడా నేను అదే చేస్తూ ఉంటాను. మా రోటేరియన్స్ ఆ ప్రాప్తం ఉన్నవాళ్ళు ధ్యానానికి వస్తుంటారు. అట్లాగే ఇప్పుడు ప్రతి పౌర్ణమికి పౌర్ణం ధ్యానాలు చీరాల రోటరీ క్లబ్లో జరుగుతూ ఉన్నాయి. దాన్ని కండక్ట్ చేస్తున్నాం. మరి అట్లాగే చీరాల్లో చాలా ప్రదేశాల్లో కళ్యాణ మండపాల్లో తర్వాత 40 రోజులు 60 రోజులు అలా ధ్యానం క్లాసులు పెట్టడము, ధ్యాన ప్రచారానికి నా వంతు సహకారం నేను చేస్తున్నాను. మరి అలాగే అన్ని ధ్యాన మహాచక్రాలకి, ధ్యాన మహాయజ్ఞాలకి నేను దీంట్లో ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత అన్నిటికీ అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం నా వంతు సహకారం అన్నదానానికి మనకు అవకాశం ఉన్నంత వరకు మనీ రైజ్ చేసి పంపించడం చేస్తున్నాను. నేను వ్యూయర్స్ కోసం నా ధ్యానానుభవాలని మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. మరి నాకు తొందరగా దేన్ని కూడా నమ్మను, నా నైజం అది. సో మరి అట్లాగే ఫస్ట్లో సందేహం ఏంటంటే, ధ్యానం మంచిదని చెప్పచ్చు కదా, పూజ చేయకపోయినా పర్వాలేదనే మాట, విగ్రహారాధన అక్కర్లేదనే మాట ఎందుకంటారు వీళ్ళు అనే సందేహం ఉండేది. మరి ఒక తడవర్తి రాఘవరావు గారి క్లాస్కి వెళ్ళినప్పుడు దాన్ని నేను ఆయనతోటి కొంచెం వాదించడం కూడా జరిగింది. ఇంకా ఎక్కువ మంది ధ్యానంలోకి వస్తారండి, మీరు ఆ మాట అనకుండా ఉంటే అని కూడా చెప్పడం జరిగింది. మరి మీరు ధ్యానంలో ప్రాసెస్లో రెగ్యులర్గా చేస్తుంటే మీకు సమాధానం దొరుకుద్దని చెప్పినని అన్నారు. మరి అలాగే నాకు ఆ సమాధానం ధ్యానంలోనే దొరికింది. ధ్యానం నిత్యం చేస్తూ ఉంటే మనం పూజలు చేసినా చేయకపోయినా పర్వాలేదనే సమాధానం నాలో నుంచే నాకు దొరికి ఆ సందేహం నివృత్తి అయింది. మరి అలాగే ధ్యానానుభవాల విషయానికి వచ్చేటప్పటికి నాకు చాలా వరకు శూన్యమే ఉండేది. ఎంతసేపు ధ్యానం చేసినా కూడా మరి స్టార్టింగ్లో 10-15 నిమిషాలు కూర్చుంటే కూడా 1 గంట 2 గంటలు కూర్చున్నామనే ఫీలింగ్ కలిగి ఈవెన్ అలారం పెట్టుకొని 15 నిమిషాలు కూర్చుంటే కూడా
ఆ 15 నిమిషాలు కూడా కూర్చోలేకపోయేవాడిని. అలాంటిది రెగ్యులర్గా ధ్యానం ఇది గురువుగారు చెప్పిన పద్ధతిలో ఇది గురువుగారి క్యాసెట్స్ మ్యూజిక్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసిన తర్వాత నన్ను నేను టెస్ట్ చేసుకుంటే 3-3.5 గంట సేపు ఏకదాటిగా ధ్యానం చేయగలిగే స్థితికి నేను వచ్చాను. మరి సో ఎవరైనా గనక ధ్యానం మాకు కుదరట్లేదు అనే వాళ్ళకి నేనే ఉదాహరణ. దాన్ని కనుక మనం ప్రతినిత్యం ధ్యానాన్ని మనం జీవితంలో భాగం చేసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా సరే చక్కగా ధ్యాన స్థితిలో ఉండొచ్చు. మరి అలాగే మరి ఎంతోమందికి ఎన్నో రకాల అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మరి నాకు ఆ డౌట్ కూడా ఉండేది. నాకు శూన్యమే కనపడేది కానీ వేరే ఏ రకమైన అనుభవాలు నాకు ఉండేవి కాదు. మరి దాన్ని కూడా నేను చిరాల్లో గురుగారైన శ్రీనివాస్ గారితో, అట్లాగే విజయవాడ బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారితో చర్చించడం జరిగింది. జక్క రాఘవరావు గారు, నేను 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, నాకు కూడా ఏమీ కనపడాలనేం లేదు, మనకి అవన్నీ గతంలో అయిపోయి ఉండొచ్చు అని చెప్పిన తర్వాత నా సందేహం అంతా నివృత్తి అయిపోయింది. సో ఒక ధ్యానికి ఇంకొక ధ్యానికి అనుభవాలు ఒకటే రకంగా ఉండాల్సిన అవసరం లేదు. అందుకని ఎవరితోటి పోల్చుకోకూడదు. ఏ సోల్కి ఆ సోలు, ఇండివిజువల్ సోలు, ఎవరి అనుభవం వారిదే. అందువల్ల మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, దేనికోసం కాకుండా ధ్యానాన్ని జీవితంలో భాగం చేసుకుంటూ ప్రతిరోజు ప్రతినిత్యం ధ్యానాన్ని మన వయసు ఎంతైతే ఉందో అన్ని నిమిషాలు చేసుకుంటూ దైనందిన జీవితంలో భాగం చేసుకోవటమే కరెక్టు అనే నిర్ణయానికి వచ్చాను. తర్వాత అలాగే శాకాహార ప్రచారం విషయంలో, తర్వాత అలాగే నేను ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి ఉన్నప్పటికీ ఫ్రెండ్స్ ప్రాబల్యం వల్ల కొంత నాన్ వెజిటేరియన్ అప్పుడప్పుడు తినే అలవాటు ఉన్నది. అందువల్ల ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఓన్లీ వెజిటేరియనే తినాలి, నాన్ వెజ్ తినకూడదు అనే పాయింట్ కూడా నాకైతే నచ్చలేదు. కొంతకాలం పాటు ధ్యానం మాత్రం చేస్తూ, నాకు నచ్చిన ధ్యానం మాత్రం చేస్తూ నాన్ వెజిటేరియన్ మానేయకుండా అప్పుడప్పుడు తింటూ ఉండటం జరిగింది. కానీ కొంతకాలం పాటు రెగ్యులర్గా నేను ధ్యానం చేసిన తర్వాత ఒకరోజు నాన్ వెజ్ తిన్న తర్వాత మొత్తం అంతా వామిటింగ్ అయిపోవటం, అసలు నాన్ వెజ్ మీదే అసహ్యం కలగటము. ఆ రోజు నుంచి అది జరిగి 2007 సంవత్సరంలో నేను ధ్యానంలోకి వచ్చిన 6 నెలల్లోపే అది జరిగింది. అది జరిగిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో నేను నాన్ వెజ్ ముట్టలేదు. నాన్ వెజ్ మీద అభిమానం కూడా పోయింది. అంటే ఏంటంటే మనము ధ్యానాన్ని కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే, గురువుగారు ఒక చక్కటి స్లోగన్ చెప్పింది, నాకు బాగా నా మనసుకి హత్తుకుంది. మనం చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము. అలాగే మనం ధ్యానం కనుక రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనలో అక్కర్లేని గుణాలు ఏమన్నా ఉంటే అవే పోతాయి. దాని గురించిగా మనమేమి ఎక్స్ట్రాగా మనం జాగ్రత్తలు తీసుకోవక్కర్లేదు అనేదానికి నా జీవితమే ఉదాహరణ. సో నేను ఎవరి సహాయం లేకుండానే నాన్ వెజ్ పూర్తిగా మానేశాను. మరి తర్వాత అలాగే చిరాల్లో మా వంతు సహకారంగా మొట్టమొదటి శాకాహార ర్యాలీని మా పాప పుట్టినరోజు నాడు ప్రమోట్ చేయటం, ఆ తర్వాత ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఎన్నో శాకాహార ర్యాలీలు చిరాల్లో జరగటము. మరి ఈ శాకాహార ర్యాలీల విషయంలో నాకంటే కూడా నా భార్య ఇంకా చాలా ఇది ప్రమోట్ చేయటము, అన్ని ఊళ్ళు వెళ్ళి ర్యాలీలు తిరగటము అవన్నీ కూడా చేస్తుంటుంది. నేను మరి ఇక్కడ ఈ ప్రాపంచిక బాధ్యతల వల్ల అన్నిట్లో పార్టిసిపేషన్ చేయలేకపోయినా నాకు అవకాశం ఉన్నంత వరకు అన్నింటినీ ప్రమోట్ చేస్తూ ఉంటాను. మరి అట్లాగే మాది ఇది ఇంటర్నేషనల్ క్లబ్ అవటం వల్ల రోటరీ క్లబ్లో ఈ నాన్ వెజిటేరియన్ నాతో పాటు ఉండే వాళ్ళంతా తింటూ ఉంటారు. అక్కడికి వాళ్ళకు కూడా ఇది నాన్ వెజిటేరియన్ తినడం వల్ల వచ్చే నష్టాల గురించి పుస్తకాలు వాటిని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటము, మనం మంచిగా మనతో తిరిగే వాళ్ళందరికీ ఏది మంచి ఏది చెడు అని తెలియజేయటంలో ఏమాత్రం సంకోచం లేకుండా చేస్తూ ఉంటాము. వాళ్ళ ప్రాప్తాలను బట్టి వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అవి జరుగుతూ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ గురించిన విషయంలో అది నా స్వీయ అనుభవం. మరి అలాగే గురువుగారితో సాంగత్యం గురించి దాదాపు 45 నిమిషాలు గురువుగారితో కలిసి జర్నీ చేయడం జరిగింది హైదరాబాద్లో. ఎయిర్పోర్ట్ నుంచి రోటరీకి తీసుకెళ్ళేటప్పుడు. అప్పుడు మరి మనకి ఇది అప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు ఇంకా మిగతా సీనియర్ మాస్టర్స్ కూడా ఉన్నారు. గురువుగారితో అంత డైరెక్ట్గా మాట్లాడకూడదు అనే విషయం కూడా నాకు తెలియదు. అన్నిటినీ నేను ఫేస్ టు ఫేస్ కొంచెం డిస్కషన్ లాగా కూడా నేను మాట్లాడటం జరిగింది. అది తెలియదు కాబట్టి నేనేమి దానికి బాధపడలేదు. అన్ని రోటరీ క్లబ్ గురించి చాలా ప్రాపంచిక సేవ చేస్తుంటారు అనే విషయం ఏదో చెప్పడం జరిగింది. నేను చెబితే
ఇది ఇది మనది ఆధ్యాత్మిక సేవ. ప్రాపంచిక సేవ కంటే ఆధ్యాత్మిక సేవ గొప్పది. ప్రాపంచిక సేవతో ఎవరూ ఆగకూడదు. కంపల్సరీగా ఆధ్యాత్మిక సేవలోకి వచ్చిన తర్వాతే ఆ సేవాభావానికి పరిపూర్ణత ఇవ్వటం జరుగుతుంది అనే విషయం నాకు చక్కగా గురువుగారు వివరించడం జరిగింది. మరి అట్లాగే ఇంకొక అనుభవం, నా భార్య గురువుగారు మా ఇంటికి రాలేదు అనే కొరత చాలా చాలా కాలం తను ఇది ఎదురు చూసి ఎక్స్పెక్ట్ చేసి ధ్యానంలో కూడా గురువుగారు వచ్చినట్లుగా కనపడింది. కానీ చిరాలు వచ్చినప్పుడు మనం పిలిచినా కూడా కుదరక రాలేదని చాలా అసంతృప్తిగా ఉండేది. మరి ఒకసారి మేము ఒక గురువుగారి ఫోటోని, క్యాలెండర్ లాంటి దాన్ని మా ఇంటి గేట్కి తగిలించడం జరిగింది. అది తగిలించిన తర్వాత ఒక నెల 15 రోజుల లోపు ఏ డ్రెస్ తోటి అయితే మేము ఆ క్యాలెండర్ ఉన్నదో అదే డ్రెస్ తోటి ఒకరోజు చిరాల ధ్యానం మాస్టర్ శ్రీనివాస్ గారు ఒకరోజు ఫోన్ చేసి, ఇవాళ గురువుగారు మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తున్నారని చెప్పడం మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మరి కరెక్ట్గా కారు దిగటం, కరెక్ట్గా మేము ఏ విజువల్ తోటి ఏ ఫోటో అయితే మేము ఇక్కడ పెట్టుకొని ఉన్నామో అదే డ్రెస్ తోటి మా ఇంటికి రావటం, మరి మా ఇంట్లో వంట చేసి అందరికీ ఇది ధ్యాన ప్రసాదాన్ని అందించడం, ఊళ్ళో ధ్యానులందరూ వచ్చి ఇది సజ్జన సాంగత్యం జరగటం, ఇవన్నీ మర్చిపోలేని అనుభవాలు. మరి అలాగే దీంతోపాటుగా నా వంతు నాకు అవకాశం ఉన్నంత వరకు అన్ని విషయాల్లో పార్టిసిపేట్ చేస్తున్నానని అనుకుంటున్నాను, ఇంకా చేయాలని కూడా అనుకుంటున్నాను. మరి అలాగే నేను ధ్యానంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లోనే, మొదటి 3 సంవత్సరాల్లోనే బెంగళూరు పిరమిడ్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. బెంగళూరులో కూడా మనం అక్కడ దాన్ని కూడా ప్రమోట్ చేయడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అక్కడ మెంబర్షిప్ తీసుకోవటం, మరి వాటికి అక్కడ ప్రోగ్రామ్స్కి 2-3 సార్లు అటెండ్ అవ్వటం జరిగింది. మరి అలాగే ఇక్కడ కూడా అన్ని ధ్యాన మహాచక్రాలకి వెళ్ళినప్పుడు ఎంతో కొంత మనకి అవకాశం ఉన్నంతలో మనం ధ్యానానికి చేయూతగా ఇవ్వటము. సో ఇది కూడా ధ్యానులందరూ నేర్చుకోవాలి. మనకి ఉన్నంతలో మనము ధ్యానాన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలి. అలాగే ధ్యాన ప్రచారానికి మన వంతు సహకారం అన్ని రకాలుగా మనం చేయాలి. సో దాన్ని కూడా ప్రమోట్ చేయటం కూడా మన బాధ్యత. అవకాశం ఉన్నంత వరకు అది కూడా నేను చేస్తూ వస్తున్నాను. ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత అనే విషయాన్ని నేను వ్యూయర్స్తో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ధ్యానంలోకి రాకముందు నాకు ఒక సందేహం వెంటాడుతూ ఉండేది. గుడికి వెళ్ళినా, దేవుడి దగ్గరికి వెళ్ళినా మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది అంటారు కదా, మరి ఎందుకు మనం మంచి చేసినా కూడా కొన్నిసార్లు మనకి చెడు జరుగుతుంది? అటు వ్యాపారపరంగా కానీ, ఇటు కుటుంబంలో కానీ, మరి ఫ్రెండ్స్లో కానీ మనం కొన్నిసార్లు మోసపోతూ ఉంటాము. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది నాకు చాలా పెద్ద సమస్యగా ఉండేది. దానికి సమాధానం నాకు ధ్యానంలోకి రాకముందు నాకు సమాధానం దొరకలేదు. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు మరి గ్రేట్ మాస్టర్ భీమవరం తటవర్తి రాఘవరావు గారు ఒకరోజు మా ఇంటికి రావటం, మా ఇంటికి వచ్చిన టైంలో నేను ఏదో డిస్టర్బ్డ్గా ఉండి, ఇవన్నీ చెప్పుకోవటానికి బాగుంటాయిలేండి, ఇది మంచి జరుగుతుంది అనే విషయం థియరీలో ఉన్నట్లుగా ప్రాక్టికల్గా ఉండదు. మరి నా అనుభవానికి వస్తే నేనేమీ తప్పు చేయకుండానే నేను నష్టపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇటు కుటుంబంలో నష్టపోయినవి ఉన్నవి, అట్లాగే వ్యాపారపరంగా నష్టపోయినవి ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ కాదని చెప్పినని వారితోటి వాదనకి దిగటం, వారు నా కళ్ళు తెరిపించడం జరిగిందనమాట. వారు దానికి సూటిగా నాకేం సమాధానం చెప్పారంటే, ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం నువ్వు ఏ కూర తిన్నావు, ఏం తిన్నావు అంటే చెప్పలేవు నువ్వు. అలాంటిది నువ్వు కరెక్ట్గానే చేస్తున్నావు అనే విషయం నువ్వు ఎలా చెప్పగలవు? నీ గత జన్మ నీకు తెలియదు, నీ కర్మ ఫలితం ఏందనేది నీకు తెలియదు. సో ఇవాళ నువ్వు అనుభవిస్తున్నవి జరుగుతున్నవి అన్నీ కూడా దీన్ని నీ గత జన్మల కర్మ ఫలితాన్ని బట్టి కూడా ఉంటుంది అనే విషయాన్ని ఆయన తేటతెల్లంగా చేసిన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పారు. నాకు అది లైఫ్ టైం గుర్తుండిపోయే విషయం. 2 జరుగుతాయి. ఎవరైనా నీకు ప్రాపంచికంగా నిన్ను మోసం చేయటం కానీ ఏదైనా జరిగితే, నువ్వు గత జన్మల్లో నీకు తెలియకుండా నువ్వు ఎవరైనా మోసం కనుక చేస్తుంటే ఆ బాకీ ఇప్పుడు తీరిపోయినట్లు. ఒకవేళ నువ్వు ఏ తప్పు చేయకుండానే నువ్వు కనుక మోసపోతే వాడి కర్మ ఫలితం వాడు అనుభవిస్తాడు, ప్రకృతి చూసుకుంటుంది. సో
నువ్వు బాధపడటానికి ఇంకా కారణం ఏముంది అని చెప్పిన మాటతో నాకు నా సందేహం అంతా పటాపంచలైపోయింది. ఆ రోజు వరకు నాకు మనసులో ఉన్న దిగులంతా పోయింది. సో మనము కర్మలు చేయటం వరకే మన డ్యూటీ, కానీ కర్మ ఫలితాన్ని మనం ఆశించకూడదనే కృష్ణ భగవానుడు చెప్పినది కూడా నేను అన్వయించుకొని నాకు చేతనైనంతవరకు మనం మంచిగా ఉండటం, 10 మందికి మంచిగా చెప్పటం. ఫలితాలు అనేది కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని మనకి అర్థం కావు. అర్థమైనా అర్థం కాకపోయినా మంచికి మంచే జరుగుతుంది, చెడుకు చెడే జరుగుతుంది. అది కొంచెం ముందు వెనక కావచ్చు. మరి గురువుగారి క్యాసెట్స్లో కూడా ఎన్నిట్లోనో నాకు దీని గురించిన వారి ఇంటర్వ్యూల్లో కానీ వారి మాటల్లో నాకు తేటతెల్లమైంది. మనం ఏ విత్తనం అయితే నాటుతామో ఆ ఫలమే వస్తుంది, కానీ వేరేది వచ్చే అవకాశం లేదు కదా. అలాగే కర్మ ఫలితాల విషయంలో కూడా మనం అర్థం చేసుకోవటం రాంగ్. కానీ ఒక మనిషి ఇవాళ ఒక కష్టం వచ్చింది అంటే ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది గ్యారెంటీగా. ఆ కష్టానికి కారణం లేకుండా కనుక కష్టం వచ్చిందంటే అది డెఫినెట్గా ఇంకో రకంగా మనకి కాంపెన్సేట్ అవుతుంది. మరి ఇలాంటి అన్నీ కూడా నాకు క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ దిగులు అది అనేది పోయింది. ఒకటే ఆనందం ఆనందం ఆనందం. మనం ఆనందంగా ఉండటమే మనం ఇందులో నేర్చుకోవాల్సింది. మరి ఇంత చక్కటి ఆనంద స్థితిని పొందటానికి కారణభూతమైనటువంటి ధ్యానాన్ని, ఇంత సులువైన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి వందనాలు చెబుతూ, అందరికీ ఆత్మ ప్రణామాలు చెప్తూ, ఈ పిఎంసి ఛానల్ని విరివిగా అందరూ చూసి ఉపయోగించుకొని మీరు ధ్యానులుగా మారండి, ధ్యానులుగా మార్చండి. పిఎంసి వ్యూయర్స్ తోటి పిరమిడ్ శక్తి గురించి నా అనుభవాలను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పిరమిడ్ శక్తి ఇప్పుడు మామూలుగా మనం ధ్యానం చేసేదానికి, పిరమిడ్లో ధ్యానం చేసేదానికి 3 శక్తి ఉంటుందని చెప్పినని గురువుగారు స్పీచెస్లో చెప్తూ ఉంటారు. మరి తొందరగా ఏది నమ్మే గుణం కాదు నాది. అందువల్ల పిరమిడ్ అయితే కట్టాము, కానీ కట్టిన తర్వాత ధ్యానం చేస్తూ నిజంగా ఇందులో శక్తి ఉందా లేదా మనకి ఎట్లా అర్థం కావాలి అని చెప్పినని మరి చూస్తే దీంట్లో ఎనర్జీ ఉంటుంది. ఏదైనా సరే పిరమిడ్లోనే ఉంటే ఎనర్జీ వస్తుంది అనే అది చెప్తూ ఉంటారు. కాబట్టి దాన్ని టెస్ట్ చేద్దామనే ఉద్దేశంతో మరి ఇంట్లో వాటర్ రోజు పిరమిడ్లోనే ఉంచుకొని ఆ పిరమిడ్ వాటర్ని రెగ్యులర్గా తాగటం. మరి అట్లాగే మనం షేవింగ్ చేసుకున్న తర్వాత పారేసే స్టేజ్లో ఉన్న బ్లేడ్లని పిరమిడ్లో కొన్నాళ్ళు ఉంచిన తర్వాత మళ్ళీ వాటిలో పదును రావటం, మళ్ళీ ఇంకొక 2-3 షేవ్స్ చేసుకోవడానికి ఇది పనికి రావటం అనే దాన్ని ప్రాక్టికల్గా నేను టెస్ట్ చేసి చూశాను. మరి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి? ప్రాణం లేని బ్లేడ్ లాంటి వాటికే పదును వస్తే మరి ఒక మనిషి రెగ్యులర్గా పిరమిడ్లో ధ్యానం చేసుకుంటే ఎంతగా ఎనర్జీ వస్తుంది అనే దానికి సజీవమైన ఉదాహరణ. దాంతో నా సందేహం అంతా కూడా పటాపంచలైపోయింది. సో అవకాశం ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా పిరమిడ్స్ నిర్మించుకోండి. అవకాశం లేని వాళ్ళు దగ్గరలో ఉన్న పిరమిడ్లలోకి వెళ్ళి ధ్యానం చేసుకోండి. పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి. మరి పిరమిడ్స్ కట్టించడం అంటే భూమాతకి శక్తినివ్వటం. సో మీరు శక్తిని పెంచుకోవటం, భూమాతకి శక్తినివ్వటం, ఈ అద్భుతమైన అవకాశాన్ని గురువుగారు ఈ పిరమిడ్స్ ప్రమోట్ చేయటం ద్వారా అందరికీ కల్పించారు. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత అలాగే క్యాసెట్స్, తర్వాత ఆడియోస్, బుక్స్ అవకాశం ఉన్నప్పుడల్లా కొనటం, చదవటం చేస్తుంటాను. అన్నింటిలోకి నాకు బాగా నచ్చింది, బాగా నన్ను ఆకట్టుకున్నది సార్ స్పీచెస్లో ఎన్లైటన్మెంట్ గురించి స్పీచ్ తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు వినాలి. మనిషి ఎలా జీవించాలి అనేదాన్ని గురువుగారు చక్కగా దాంట్లో కవర్ చేశారు. మన నిత్య జీవితంలో మనం చాలా విషయాల్లో మనమే కరెక్ట్ అని అనుకుంటాము. ఆ ఎన్లైటన్మెంట్ క్యాసెట్ మనం వింటే మనం చేసే తప్పులు ఏందనేది మనకు తెలుస్తాయి. ఒక రకంగా ధ్యానము అనేది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఉపయోగపడేది. అంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడేది, ఇంకొకరిని మార్చడానికి ఉపయోగపడేది కాదు. మనల్ని మనం మార్చుకోవడానికి, మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగపడేది. ఈ క్రమంలో, ఈ పరిణామ క్రమంలో ఎన్లైటన్మెంట్ క్యాసెట్ అనేది ప్రతి ఒక్క ధ్యాని తప్పకుండా విని దాన్ని ఆచరణలో పెడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని నా ప్రగాఢ విశ్వాసం. రిపీటెడ్గా అవకాశం ఉన్నప్పుడల్లా ఆ ఎన్లైటన్మెంట్ క్యాసెట్ని నేను మళ్ళీ వింటూ ఉంటాను.
కొంతైనా, ఎందుకంటే ఒక రోజులో ఒక రకంగా మనకి అర్థమైంది అని అనుకుంటాం. మనం ఎప్పుడూ విద్యార్థిగా ఉంటేనే ఎదుగుతాం, కానీ మనకు అంతా తెలుసు అని అనుకుంటే మన ఎదుగుదలకి మనం బ్రేక్ వేసినట్లే. మరి ఈ ఎన్లైటన్మెంట్ క్యాసెట్ మన ఎదుగుదలకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకుంటున్నందుకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.